Hi, welcome to the math class. Today I am discussing about some problems on surface integrals. This is the continuation class. Already we discussed about two problems in surface integrals. This is the third problem. Evaluate integral over s f bar dot n bar into ds, where f bar is equal to y I bar plus 2x j bar minus z k bar. And capital S is the surface of the plane 2x plus y is equal to 6 in the first octant. గుర్తుపెట్టుకోండి ద వర్డ్ ఫస్ట్ ఆక్టెంట్ కట్ ఆఫ్ ద ప్లేన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది జెడ్ యొక్క అప్పర్ బౌండ్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. జెడ్ యొక్క అప్పర్ లిమిట్ ఇక్కడ ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు కాబట్టి జెడ్ యొక్క లోయర్ లిమిట్ ఎంత? అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద లోయర్ లిమిట్. ఫస్ట్ ఆక్టెంట్ అంటే మనం ఏ ప్లేన్ మీద అయితే చేస్తున్నామో ఆ యొక్క ప్లేన్స్ యొక్క లోయర్ లిమిట్స్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో గివెన్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు వై ఐ బార్ ప్లస్ 2x j బార్ మైనస్ z k బార్. గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ 2x ప్లస్ y ఇస్ ఈక్వల్ టు 6 అండ్ z ఇస్ ఈక్వల్ టు 4. సో మనకి ఇచ్చిన ప్లేన్ ని పై అనుకుందాం. లెట్ పై ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ y మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద పై ప్లేన్ సర్ఫేస్ అనమాట, గివెన్ సర్ఫేస్. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. ఫస్ట్ ఎఫ్ బార్ అంటే వచ్చింది, ఇచ్చేసారు వాళ్ళు క్వశ్చన్లో. నౌ ఎన్ బార్ని ఫైండ్ అవుట్ చేస్తా, తర్వాత వాట్ ఈజ్ డిఎస్, ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తాను. ఎఫ్ బార్ వచ్చేసింది, సెకండ్ పాయింట్లో ఎన్ బార్ని ఫైండ్ అవుట్ చేస్తాను, థర్డ్ దాంట్లో వాట్ ఈజ్ డిఎస్ అనేది చెప్తాను, ఆ తర్వాత ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే చెప్తాను, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఫైనల్గా, ఇది ఒక్కటే మెయిన్. ఇందులో పార్ట్స్గా చూడండి ఏమేం చేయాలి ఏంటి అనేది ఇక్కడే వచ్చేస్తుంది అనమాట మీకు. సో ఎన్ బార్, let n bar be the unit outward drawn normal vector to the surface S. Then n bar is equal to del pi by mod del pi. N bar is the unit normal vector definition. Now del pi is equal to formula I bar dou pi by dou x plus j bar dou pi by dou y plus k bar dou pi by dou z. Pi అంటే ఇది with respect to x చేస్తే 2, with respect to y చేస్తే 1, with respect to z చేస్తే 0 into k bar. So 2i plus j bar. So this is del pi and modulus mod of del pi. Mod of del pi and square root of mod means the length of that vector. Square root of I యొక్క స్క్వేర్ ప్లస్ j కి స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ i స్క్వేర్ అయితే ఇక్కడ i బార్ డాట్ i బార్ 1 j బార్ డాట్ j బార్ 1 అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 5 4 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 5. Del pi is equal to root 5. Now n bar is substitute these two values in the given formula. N bar is equal to del pi by mod del pi, that is equal to del pi ante 2i plus j bar by root 5, that is equal to split చేయండి 2 by root 5 into I bar plus 1 by root 5 into j bar. Now ఇప్పుడు f bar dot n bar. f bar dot n bar అంటే f bar అంటే మన దగ్గర ఉన్నది వాల్యూ ఇది, ఇంటూ n bar అంటే మనకి ఇప్పుడే వచ్చిన వాల్యూ. ఇప్పుడు చూడండి i వెక్టార్ i bar dot i bar అంటే 1 అంటే సో 2 by root 5 into y ప్లస్ j bar dot j bar is equal to 1 అంటే 2x into 1 by root 5. ఎలాగో ఇక్కడ k bar ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 0. Therefore f bar dot n bar is equal to 2y by root 5 plus 2x by root 5. ఇప్పుడు డిఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎఫ్ బార్ వచ్చింది, ఎన్ బార్ వచ్చింది, ఆ తర్వాత ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ వచ్చేసింది, ఆ తర్వాత ఇప్పుడు డిఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిఎస్ ఈజ్ ద ప్రొజెక్షన్. ఇప్పుడు ఆ యొక్క ప్రొజెక్షన్ క్యాపిటల్ ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ వైజెడ్ ప్లేన్. సో వైజెడ్ ప్లేన్ మీద ఎక్స్ అనేది 0. దెన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు వై కాబట్టి వైజెడ్ కాబట్టి డివై dz by x లేదు కాబట్టి mod n bar dot i bar. హియర్ mod n bar dot i bar అంటే ఎంత? mod n bar అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ చూద్దాం. n bar అంటే ఇగో 2 by root 5 into i bar. mod n bar dot i bar కాబట్టి ఇది ఒక్కటే i bar dot i bar అనేది 1, i bar dot j bar అనేది 0 అయిపోతుంది కాబట్టి ఓన్లీ 2 by root 5 మాత్రమే. ఓకేనా?
So therefore ds is equal to dy dz by n by mod n bar dot I bar into 2 by root 5 కదా 2 by root 5. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇంటిగ్రేషన్ లో పెడదాం. అయితే ఒకటి yz ప్లేన్ కాబట్టి y యొక్క లిమిట్స్ z యొక్క లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ కడదాం. Put x is equal to 0 in the given surface 2x plus y minus 6 is equal to 0. We get y minus 6 is equal to 0 and that is y is equal to 6. So therefore the limits y is equal to 0 to 6. ఓన్లీ నాకు ఇక్కడ y అనేది అప్పర్ లిమిట్ మాత్రమే వచ్చింది, లోయర్ లిమిట్ రాలేదు. ఎందుకు రాలేదు లోయర్ లిమిట్? అయినా 0 ఎందుకు పెట్టానంటే ఫస్ట్ ఆక్టెంట్ అనే వర్డ్ ఉంది. ఫస్ట్ ఆక్టెంట్ కనుక అంటే y లోయర్ లిమిట్స్ అన్ని 0తో స్టార్ట్ అవ్వాలి. అండ్ z is equal to 0 to z is equal to 4. ఇప్పుడు ఇంటిగ్రేషన్. నౌ మనకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇంటిగ్రేషన్ లో పెడదాం. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఇక్కడ వచ్చింది 2y బై రూట్ 5 2x బై రూట్ 5 ఓకేనా, ఇంటూ డిఎస్ అంటే ఎంత? ఇదిగో dy బై dy dz బై 2 రూట్ 5 2 బై రూట్ 5. సో y లిమిట్స్ z లిమిట్స్, y లిమిట్స్ z లిమిట్స్. ఇక్కడ 2 బై రూట్ 5 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. 2 బై రూట్ 5 క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు x ప్లస్ వై ఇంటూ dz dy. సో yz లిమిట్స్ వేసాము. ఇక్కడ నుంచి చూడండి x ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ అంటే చూడండి ఇక్కడ దీని నుంచి గివెన్ సర్ఫేస్ ఏమి ఇచ్చాడు? 2x ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు వై 6 మైనస్ వై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ వై బై 2. ఈ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 మైనస్ వై బై 2 ప్లస్ వై. ఎల్సిఎం చేసాం అనుకోండి బై 2 అవుతుంది. అప్పుడు ఇక్కడ 2y అవుతుంది. అప్పుడు 6 మైనస్ వై ప్లస్ 2y అంటే 6 ప్లస్ వై బై 2. ఓకేనా, మనం ఇక్కడ ఒక చూడండి ఇక్కడ దాకా వచ్చాము. ఆ తర్వాత y లిమిట్స్ వేసేసి ఓన్లీ ఇప్పుడు z ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఈ వచ్చిన దానికి z ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటూ dz అంటే z లిమిట్స్ 0 to 4. 6 ప్లస్ వై బై రూట్ 2 అలాగే ఉంచేద్దాం. జెడ్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 6 4 మైనస్ 0 ఇంటూ డివై. ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 ప్లస్ వై బై 2 ఇంటూ 4. ఈ 2 ఇందులో 2 టైమ్స్ ఇంటూ డివై. తర్వాత ఈ 2తో మల్టిప్లై చేయండి. 6 2 12 ప్లస్ 2y ఇంటూ డివై. ఇప్పుడు y ఇంటిగ్రేషన్ చేద్దాం. 12 ఇంటూ డివై 12y ప్లస్ 2 ఇంటూ డివై అంటే y స్క్వేర్ బై 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఇప్పుడు y ప్లేస్లో 6 y ప్లేస్లో 0లు పెట్టుకుంటే 72 ఇక్కడ ప్లస్ 36 ప్లస్ 0 రిమైనింగ్. ఈ రెండు ఎడిషన్ చేస్తే 108. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 108. హెన్స్ సాల్వ్డ్. ఓకేనా, ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్ వేర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 18z ఇంటూ ఐ బార్ minus 12j bar plus 3y into k bar, where capital S is the part of the plane 2x plus 3y plus 6z is equal to 12. So given f bar, same procedure, f bar also given as the surface of the plane. A surface man pi and pair pettukundam. 2x plus 3y plus 6z is equal to 12. Now we have to find integral over s f bar dot n bar into ds. So we know already f bar. This is the f bar and I want to know about what is n bar. Then after f bar dot n bar, then after what is ds. So this is the procedure step by step. Let n bar is the unit outward drawn normal vector to the surface S. Then the formula n bar is equal to del pi by mod del pi. Del pi means I bar dou pi by dou x plus j bar dou pi by dou y plus k bar dou pi by dou z. I dou pi by dou x with respect to x చేస్తే 2, with respect to y చేస్తే 3, with respect to z చేస్తే 6, minus 12 అంటే 0నే. సో ఫైనల్ గా 2y bar 3j bar plus 6k bar. So this is the del pi. Mod del pi, length of that vector, root of 2 square 3 square plus 6 square, that is equal to 4 plus 9 plus 36, that is equal to root 49, that is equal to 7. Therefore substitute all the values in the above formula where n bar is equal to del pi by mod del pi. What is del pi? 2y bar plus 3j bar plus 6k bar by mod del pi ante 7.
So 2/7 into I bar plus 3/7 into J bar plus 6/7 into K bar. Therefore, n bar is equal to ఇదన్నమాట. వచ్చిన వెక్టర్ అనేది 2/7 into I bar plus 3/7 into J bar plus 6/7 into K bar. So F bar వచ్చింది, n bar వచ్చింది. Now we can dot product of these two vectors. F bar dot n bar ని డాట్ ప్రొడక్ట్ చేద్దాం. Now F bar dot n bar is equal to F bar అంటే ఇది 18Z I bar minus 12J bar plus 3Y K bar into n bar అంటే 2/7 into I bar plus 3/7 into J bar plus 6/7 into K bar. We can do the dot product of these two. I bar is equal to 1. So 18Z into 2/7 minus plus J bar is equal to 1. And minus 12 into 3/7 plus 3Y into 6/7. Therefore, F bar dot n bar is equal to 18 2s are 36/7 into Z minus plus into minus 12 3s are 36/7 plus 18 3 6 are 18y/7. సో ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ కూడా వచ్చింది. ఇప్పుడు డిఎస్ కావాలి. డిఎస్ కావాలంటే ఆర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ద ప్రొజెక్షన్ ఆన్ ఎస్. క్యాపిటల్ ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ ఏ ప్లేన్ తీసుకుందాం. ఇక్కడ XY ప్లేన్ తీసుకుంటారా? చూడండి, క్వశ్చన్లో ఏ ప్లేన్లో అడగల, XY ప్లేన్ కానీ ఏం అడగల. కానీ ఇక్కడ ఏది చూడండి, ఇక్కడ లిమిట్స్ గురించి ప్లేన్ గురించి మాట్లాడాల. జస్ట్ ఇవాల్యుయేట్ అన్నాడు, వేరియస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ప్లేన్. సో ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ప్లేన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకున్నానంటే XY ప్లేన్ తీసుకున్నాను. మీ ఇష్టం YZ అన్న తీసుకోండి, ZX అన్న తీసుకోండి, XY అన్న తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ ప్లేన్ తీసుకున్నా మీకు వర్కౌట్ అవుతుంది. సో నేను XY ప్లేన్ తీసుకున్నాను. ఆ XY ప్లేన్ మీద Z ఈజ్ ఈక్వల్ టు 0. సో XY ప్లేన్ కాబట్టి DS ఈజ్ ఈక్వల్ టు DX ఇంటూ DY బై Z లేదు కాబట్టి K లేదు, XYZ అంటే K బార్ మోడ్ N బార్ డాట్ K బార్ dx dy by mod n bar dot k bar అంటే మనకి 6/7 వచ్చింది కదా, 6/7. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద లిమిట్స్, x లిమిట్స్, y లిమిట్స్. ఇక్కడ ఫస్ట్ ఆక్టెంట్ అనే వర్డ్ కూడా యూజ్ చేయలేదు కదా. ఎక్కడన్నా ఫస్ట్ ఆక్టెంట్ అనేది యూజ్ చేసాడా? లేదు. లిమిట్స్ పుట్ z ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ద గివెన్ సర్ఫేస్. z ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తే 2x plus 3y minus 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. x y కాబట్టి y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు చూడండి 3y ఈజ్ ఈక్వల్ టు అటు మైనస్ 12 అటువైపు వెళ్తే ప్లస్ 12 మైనస్ 2x, ఇక్కడ ఉన్న 3 కాబట్టి బై 3. సో దెర్ ఫోర్ y లిమిట్స్ 0 టు 12 మైనస్ 2x బై 3. ఫస్ట్ ఆక్టెంట్ ఇవ్వలేదు, మరి y లిమిట్స్ z అనేది 0 ఎందుకు తీసుకున్నామంటే అప్పర్ లిమిట్ వచ్చేస్తుంది కాబట్టి ఇన్ జనరల్గా మనము లోయర్ లిమిట్ z ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. Put y is equal to 0 in equation 1, we get 2x minus 12 is equal to 0 and x is equal to 6. Here also in general we can take the lower limit is 0, x is equal to 0 to x is equal to 6. Now to find the integral of that function, integral over s f bar dot n bar into ds is equal to x limits, y limits, f bar dot n bar అంటే మనకు వచ్చిన ఫంక్షన్ వాల్యూ ఇది, ఇదంతా f bar dot n bar. సో మనం అందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి ఇంటూ డిఎస్ అంటే డిఎక్స్ డివై బై 6/7. ఇక్కడ కూడా 6 టేబుల్ కామన్గా వస్తుంది, 6/7 కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం. సో ద రిమైనింగ్ ఫంక్షన్ ఇక్కడ వేశాను. సో ఇక్కడ చూడండి 6z ప్లస్ 3yకి బదులుగా అది ఎలా రాశానంటే గివెన్ సర్ఫేస్ ఇది గివెన్ 2x ప్లస్ 3y ప్లస్ 6z మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ది గివెన్ సర్ఫేస్. దీని నుంచి 6z ప్లస్ 3y ఈ పార్ట్ ఉంచాను. ద రిమైనింగ్ అన్ని అటు ట్రాన్స్పోజ్ చేస్తే 12 మైనస్ 2x. సో 6z ప్లస్ 3y ప్లేస్లో 12 మైనస్ 2x సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మైనస్ 6 ఉంది కాబట్టి మైనస్ 6 ఇంటూ డివై డిఎక్స్. ఇందులో నుంచి 2 కామన్ తీసేస్తే 3 మైనస్ x ఉంటుంది, డివై డిఎక్స్. y లిమిట్స్, x లిమిట్స్. ఇంటిగ్రల్ ఇప్పుడు వైని ఇంటిగ్రేషన్ చేస్తున్నా, ద రిమైనింగ్ అంతా సేమ్ ఉంచుతున్నాను. చూడండి 2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 6. y అంటే 3 మైనస్ x ఇంటూ డివై అంటే y ఇంటూ y లిమిట్స్ 0 టు y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x బై 3 ఇంటూ dx. ముందు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 మైనస్ x ఇంటూ y అంటే 12 మైనస్ 2x బై 3 ఇంటూ dx. ఈ 2 బయటకు వచ్చేసండి. x ఈజ్ ఈక్వల్ టు 0 టు 6, 3 మైనస్ x ఇంటూ 12 మైనస్ అప్పర్ లిమిట్ చూడండి 12 మైనస్
uh, 12 minus 2x by 3 upper limit minus lower limit into 0 into dx. ఈ 3 బయటికి తీసుకొచ్చేస్తే 2/3 x is equal to 0 to x is equal to 6 3 minus x into 2 ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 6 minus x. ఈ 2ను కూడా బయటికి తీసుకొచ్చేస్తే 4/3 x is equal to 0 to x is equal to 6. So the remaining we can multiply 3 minus x with 6 minus x. So x square minus 9x square 9x plus 8 18 into dx 4/3. ఇప్పుడు x యొక్క ఇంటిగ్రేషన్ చేద్దాం. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ లాస్ట్లో వేద్దాం. x స్క్వేర్ అంటే x క్యూబ్ బై 3 ఇంటిగ్రేషన్ మైనస్ 9 ఇంటూ x స్క్వేర్ బై 2 ప్లస్ 18 ఇంటూ dx అంటే x అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్స్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ 4/3 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. x ప్లేస్లో 6 6 6 సబ్స్టిట్యూట్ చేసి మైనస్ లోయర్ లిమిట్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. 4/3 72 minus 1 62 plus 108. Subtraction and addition చేస్తే 4/3 into 18. ఈ 18 వచ్చి ఇందులో 6 times 6 4 that 24. Therefore integral over s f bar dot n bar into ds is equal to 24. Hence solved. Try this problem. Evaluate integral over s f bar dot n bar into ds where f bar is equal to 2y into I bar minus z into j bar plus x square into k bar. And capital S is the surface of y square is equal to 8x. Y square minus 8x is equal to 0. అలాగనే రాసుకోవచ్చు. In the first octant bounded by the planes y is equal to 4 and z is equal to 6. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమైపోయింది అనుకోకుండా yz ప్లేన్ ఇచ్చేసాడు. yz ప్లేన్ మీద చేయాలి మీరు. ఇక్కడ ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 to 4. y లిమిట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. తర్వాత z ఈజ్ ఈక్వల్ టు 0 to 6. లిమిట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోకుండా ఈజీగా అయిపోద్ది ఇక్కడ. సో yz ప్లేన్ తీసుకోండి, f బార్ అంటే తీసుకోండి, n బార్ అంటే ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత f బార్ డాట్ n బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ f బారు, తర్వాత n బారు, తర్వాత f బార్ డాట్ n బారు, తర్వాత ds, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ f బార్ డాట్ n బార్ ఇంటూ ds. సో దిస్ ఇస్ ద స్టెప్స్ 1 2 3 4. ds అంటే మీన్స్ ప్రొజెక్షన్ ఆన్ xy ప్లేన్ మీదే తీసుకుంటారు. ఎందుకని సారీ yz ప్లేన్ మీదే తీసుకుంటారు. ఇక్కడ y లిమిట్స్ ఇచ్చాడు కాబట్టి y. తర్వాత ఇంటిగ్రల్ f బార్ డాట్ n బార్ ఇంటూ ds సబ్స్టిట్యూట్ చేసి all the values you can substitute all the values, then after we have to find the limits. So upper limit minus lower limit, అలాగే upper limit y యొక్క upper limit minus lower limit, z యొక్క upper limit minus lower limit find out చేస్తే we get the final answer. So that final answer is 132. Okay, please try this problem. This is also very very important problem. Okay, if you have any doubts, please WhatsApp me or call me. I will respond immediately. And also you want any video on any topic in mathematics, please WhatsApp me or please message me. I will respond immediately and I will do that video also. Thank you so much. Have a nice day.